వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఆంధ్రప్రదేశ్ గంజాయి ఆంధ్రప్రదేశ్ అయిపోయింది అనేటువంటిది మనం చాలా రోజుల నుంచి చెప్పుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజుల నుంచే ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇలాకాలోనే గంజాయి ఎంత విచ్చలవిడిగా దొరుకుతుంది అనేటువంటిది, గంజాయి విక్రయాలు ఎలా జరుగుతున్నాయి అనేటువంటిది పిఠాపంలో చాలాసార్లు మనం చెప్పుకోవడం జరిగింది. వైసీపీ గవర్నమెంట్ హయాంలో ఇంకేముంది, గంజాయి మయమైపోయింది రాష్ట్రం అంతా అని గగ్గోలు పెట్టేశారు. అప్పుడు అనుకూల మీడియా కానీ, లేదంటే టీడీపీ నాయకులు, ఇంకా జనసేన అధినేతతో సహా అందరూ కూడా గగ్గోలు పెట్టారు. ఇంకేముంది, గంజాయి ఆంధ్రప్రదేశ్ అయిపోయింది అది ఇది అని. ఇప్పుడు మరి ఎలా ఉందంటే పరిస్థితి, తాజాగా నెల్లూరులో జరిగినటువంటి సంఘటన చూసాం. దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదు. ఒక ఉద్యమకారుణ్ణి గంజాయి బ్యాచ్ చంపేశారు అని అంటే, అలాగే వాళ్ళని అరెస్ట్ చేయడానికి వెళ్ళినటువంటి పోలీసుల మీద కూడా తిరగబడ్డారు అంటే, ఏ స్థాయిలో గంజాయి బ్యాచ్, గంజాయి మాఫియా రెచ్చిపోతుంది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటిది మనకి అర్థమవుతుంది. అయితే దీని వెనక ప్రభుత్వ నేతల హస్తము, లేకపోతే ప్రభుత్వ ప్రజాప్రతినిధుల హస్తము లేకుండా ఇంత స్థాయిలో, ఇంత వెచ్చలవిడిగా, ఇంత వికృతంగా జరిగేటువంటి అవకాశం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదనే చెప్పాలి. ఇప్పుడు మనం చెప్పడం కాదు, సాక్షాత్తు అనుకూల మీడియా కూడా, ఎందుకంటే దాచేస్తే దాగేవి కాదు కాబట్టి ఎంతో కొంత చెప్పాలి కాబట్టి, అది కూడా మళ్ళీ ఇది కొసమెరుపుగా మళ్ళీ దాని మీద వైసీపీ ముద్ర వేసే ప్రయత్నం చేస్తారు. వైసీపీ నాయకులే ఉన్నారు అని అంటూ ఒక మళ్ళీ సన్నాయి నొక్కులు ఉంటాయి లాస్ట్లో. అసలు అయితే ముందు ఆ తీవ్రత గురించి ఒకసారి వాళ్ళ అనుకూల మీడియాలోనే, ఇది ఈటీవీ కథనం చూడండి ఒకసారి. నెల్లూరు జిల్లాలో గంజాయి ముఠా ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయి. గంజాయి రవాణాను రైల్వే పోలీసులు అడ్డుకోలేకపోతున్నారు. మైదానాలను, పాడుబడిన ఇళ్లను అడ్డాగా చేసుకుని గంజాయి బ్యాచ్లు చెలరేగిపోతున్నాయి. రాత్రి సమయాల్లో వాహనదారులను బెదిరించి దాడులకు దిగుతున్నారు. వీరి అరాచకాలపై ప్రశ్నించిన ఓ యువకుడిని దారుణంగా హతమార్చారు. అరెస్టు చేసి వెళ్లిన పోలీసులపై దాడి చేశారు. ఒక యువకుడిని అంట, అతను పెద్ద ఉద్యమకారుడు. అలాంటి ఉద్యమకారుణ్ణి చంపేశారు గంజాయి బ్యాచ్ అని అంటే ఎంత బరి తెగించేశారు, ఎంత ఇదిగా ఉన్నారు చూడండి. ఇదంతా మరి అంతకుముందు చాలామంది ఇప్పుడు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళంతా గంజాయి గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పారు. అప్పుడు వైసీపీ హయాంలో ఇంకేముంది, గంజాయి మాఫియా అది ఇది అని అంటూ. మరి ఆ పెద్ద మనుషులందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు, అసలు ఎక్కడ సైలెంట్గా, ఎక్కడ నోరు కూడా విప్పట్లేదు. మీడియా కూడా అసలు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జరిగితే ఇంకేముంది, అసలు రోజు డిబేట్లు పెట్టేసి చాలా గందరగోళం చేసేసేవారు. కానీ ఇది మాత్రం ఇప్పుడు మాత్రం చాలా లైటర్ వేలో చెప్తున్నారు. ఇది పెద్ద విషయం కాదు అన్నట్టు మళ్ళీ కొసమెరుపుగా దీన్ని వైసీపీ మీదకు తోసే ప్రయత్నం కూడా. వినండి ఒకసారి. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు గాయపడగా మిగిలిన వారు పరారయ్యారు. వీరి ఆగడాలను ప్రశ్నించినా, ఫిర్యాదు చేసిన దాడులకు తెగపడుతున్నారు. గతంలో డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ పై నిందితుడు ఇలాగే దాడి చేశారు. వీరి దందాకు అడ్డుగా మారుతున్నాడని సేవా కార్యక్రమాలు చేసే పెంచలయ్య అనే వ్యక్తిని తాజాగా హత్య చేశారు. అది వీళ్ళ ఆగడాలను ప్రశ్నించినందుకు గాను ఆ పెంచలయ్య అనేటువంటి ఉద్యమకారుడు ఆయన్ని కూడా చంపేసినటువంటి పరిస్థితి. మరి ఇంత విచ్చలవిడిగా గంజాయి మాఫియా రెచ్చిపోతుంటే మరి దీని మీద ఎక్కడ మరి అంతకుముందు ఊగిపోతూ ప్రసంగాలు ఇచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఏమైపోయారు, గంజాయి బ్యాచ్ని తొక్కి నారదీస్తాం, తాట తీస్తాం అనేటువంటి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళంతా ఈ రోజున ఏమయ్యారు అనేటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా అసలు ఎలా జరుగుతోంది గంజాయి అనేటువంటిది ఒకసారి డీటెయిల్స్ చూడండి. ప్రధానంగా ఒడిశా నుంచి చెన్నై వరకు గంజాయి రవాణా అవుతుంది. రైళ్లలో మత్తు పదార్థాలను ముఠా తరలిస్తోంది. మరికొందరు కార్లలో ప్రత్యేక ర్యాక్లు తయారు చేసుకుని గంజాయి రవాణా చేస్తున్నారు. జాతీయ రహదారికి సమీపంలో ఉన్న కావలి, బిట్రికుంట, నెల్లూరు, గూడూరు వరకు రైల్వే ట్రాక్ సమీపంలో గంజాయి నిల్వ చేస్తున్నారు. కొన్నిసార్లు ఇళ్లను అద్దెకు తీసుకుని స్థానికంగా ఉండే వారి అండతో దాచిపెడుతున్నారు. ఒకవేళ ఎవరైనా ఈ దందాల గురించి ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. వీరి ఆగడాలపై తరచూ ప్రశ్నిస్తున్న పెంచలయ్య అనే వ్యక్తిపై ఇలాగే కక్ష పెంచుకున్నారు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వహిస్తున్న కల్లూరుపల్లి హౌసింగ్ కాలనీలో నివాసం ఉంటున్న పెంచలయ్యపై భార్య, పిల్లలు చూస్తుండగానే దాడికి దిగారు. హింసించి పరిగెత్తించి హత్య చేశారు. గంజాయి తాగి విక్రయించే 10 మంది వ్యక్తులు ఈ హత్యోదంతంలో పాల్గొన్నారు. అరవ కామాక్షి అనే మహిళ నేర చరిత్ర కలిగిన వ్యక్తులకు ఆశ్రయం ఇస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇదండి మరి లేడీ డాన్ కూడా ఈ గంజాయిలో, అరవ కామాక్షి అంటే ఆవిడ పేరు. అంటే ఈ స్థాయిలో వాళ్ళ మీడియా రిపోర్ట్ ఇది. ఇంకా వాళ్ళు ఏంటంటే ఇంకా చాలా
ఇది టోన్ డౌన్ చేసి మాట్లాడుతున్నారు. ఇదే మరొక ఇదైతే మన ఏబిఎన్ వీకెండ్ కామెంట్లో ఆటిలో ఇంకేముంది, జగన్ మాఫియా రెచ్చిపోయింది, అది ఇది అంటూ గట్టి గట్టిగా అరుస్తూ అవి చేసేవారు. ఇన్సైడ్ స్టోరీలని, వీకెండ్ కామెంట్లని అవి. ఇప్పుడు ఈ పాపం చాలా స్మూత్గా, సింపుల్గా చెప్తున్నారు. ఇదేదో వేరే రాష్ట్రంలో జరుగుతుంది, మన రాష్ట్రంలో కాదన్న రీతిలో చెప్తున్నారు. దీనికి కూటమి నేతల స్పందన లేదు ఎక్కడా కూడా. గవర్నమెంట్ ఏమాత్రం రెస్పాన్సిబుల్ కాదు దీనికి అనేలాగా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ ఏదో ప్రయత్నాలు చేస్తుంది, పాటలు పడుతుంది అనేలాగా చాలా సింపుల్గా చెప్తున్నారు ఈ విషయాన్ని. ఒక ఉద్యమకారుణ్ణి, దేశ చరిత్రలో ఎక్కడా లేదు, ఉద్యమకారుణ్ణి ఒక గంజాయి బ్యాచ్, గంజాయి మాఫియా పరిగెత్తించి చంపింది అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల ముందే. ఏ స్థాయిలో రాష్ట్రంలో శాంతి భద్రత ఉన్నాయి, మరి గంజాయి మీద ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా గంజాయి మాఫియా మీద ప్రభుత్వం వ్యవహరిస్తోంది అంటే ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉండేటువంటి కొంతమంది పెద్దల హస్తం దీని వెనకాల ఉంది అనేటువంటి చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఇక్కడ. ఆయనేమో ఇది ప్రతిసారి ఎర్రచంద్రాన్ని ఇది మన ఆపరేషన్ కగారు రేంజ్లో దాన్ని అణిచివేస్తామని అంటే మరి గంజాయిని ఏ ఆపరేషన్ చేస్తారు గంజాయికి? ఇవన్నీ కూడా చాలా బర్నింగ్ ప్రాబ్లమ్స్. వీటి మీద కూటమి ప్రభుత్వం ఎందుకంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అనేటువంటిది ఇప్పుడు రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో నిలదీస్తున్నారు కూటమి ప్రభుత్వాన్ని.